హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సెస్ గురించి, కెరీర్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏం టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి అనేసి. ఇదిగోండి, ఈ విధంగా తక్కువ స్పేస్ యూజ్ చేసి ఎక్కువ ఫర్నిచర్ని పెట్టడము, డిజైన్ చేయడము, అంటే ఏ విధంగా ఇంకా చూడండి మోడల్స్, ఏ మోడల్స్ మన కొత్త ఇల్లు కట్టినప్పుడు అనేసి 12th తర్వాత ఇంటీరియర్ డిజైన్స్ కోర్సెస్ ఏముంటాయి అనేసి నా స్కూల్మేట్ ఫ్రెండ్ కాల్ చేసి అడిగాడు. ఇది అందరికి యూజ్ అవుతుంది కదా అనేసి నేను వీడియో చేస్తున్నా. విచ్ కోర్స్ ఈజ్ బెస్ట్ ఫర్ ఇంటీరియర్ డిజైన్ ఆఫ్టర్ 12th? అయితే మనకు 12th తర్వాత డిప్లొమా ఇంటీరియర్ ఉంటుంది, అండర్ గ్రాడ్యుయేటెడ్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ ఉంటుంది. డిప్లొమా ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ వచ్చేసి 1 to 2 years ఉంటుంది. ఇది మోస్ట్లీ ప్రాక్టికల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ లైక్ క్యాడ్ని యూజ్ చేస్తారు. ఏ సాఫ్ట్వేర్ అంటే క్యాడ్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి వీళ్ళు ఈ డిజైనింగ్ అనేది చేయడం జరుగుతుంది. కమింగ్ టు అండర్ గ్రాడ్యుయేటెడ్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ వచ్చేసి BA, BSc, BDSc ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సెస్ ఉంటాయి. ఇది 3 years ఉంటుంది. 3 yearsలో డీప్ నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట. అంటే మనకు 3 years టైం ఉంటుంది కాబట్టి ఈ 3 years టైంలో మనము సబ్జెక్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోవచ్చు అనేసి. అసలు కోర్సెస్ లెవెల్ చూద్దాము, ఆ కోర్సెస్కి ఏం ఎలిజిబిలిటీ ఉండాలో చూద్దాము. అండర్ గ్రాడ్యుయేటెడ్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఏ గ్రూప్ అయినా ఓకే, MPC, BPC, CSC, HEC, ఆర్ట్స్, కామర్స్ ఏ గ్రూప్ అయినా కూడా ఎలిజిబులే. 50% మార్క్స్ వచ్చి ఉండాలి ఇంటర్మీడియట్లో. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మనం అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయి దాంట్లో మనకు 55% మార్క్స్ వస్తే మనము ఎలిజిబుల్ అనమాట. ఎనీ స్ట్రీమ్, డిగ్రీ అయిపోయి ఏ స్ట్రీమ్ అయినా కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇంటీరియర్ డిజైన్ డిప్లొమా కోర్సు ఇంతకుముందుకు 10th బేస్తోని చేసేవాళ్ళు, కాకపోతే ఇది తీసేసి నెక్స్ట్ ఇప్పుడు కంపల్సరీ ఇంటర్మీడియట్ ఉండాలి అని చేసి 10th వాళ్ళకి అంతగా నాలెడ్జ్ ఉండదు కదా, అందుకనేసి ఇంటర్మీడియట్ మినిమం ఉండాలి, 50% మార్క్స్ ఉండాలి అనేసి అది ఇప్పుడు కంపల్సరీ రూల్ చేసారు అనమాట. ఇంటీరియర్ డిజైన్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ డిప్లొమా, ఇంటీరియర్ డిజైన్లో పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ డిప్లొమా ఉంటుంది. ఆ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ డిప్లొమాకు దే షుడ్ బి గ్రాడ్యుయేటెడ్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 55% మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 55% మార్క్స్ వచ్చి ఉండాలి, వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. గ్రాడ్యుయేటెడ్స్ అంటే గ్రాడ్యుయేటెడ్ కోర్స్ చేసిన తర్వాతనే ఇది చేస్తారు కదా. అయితే మనకు ఏ టైప్ ఆఫ్ ఇంటీరియర్ కోర్సెస్ ఉంటాయి, బ్యాచిలర్స్లో ఏమేమి ఉంటాయి అంటే దాంట్లో ఉంటాయి కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా, అవి చూద్దాం. అంటే బ్యాచిలర్ లెవెల్లో ఏముంటాయి, మాస్టర్స్ లెవెల్లో ఏముంటాయి అనేసి. బ్యాచిలర్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్, BDS ఇంటీరియర్ డిజైన్, BSc ఇంటీరియర్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైన్, డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్, మాస్టర్స్ MA ఇంటీరియర్ డిజైన్, MSc ఇంటీరియర్ డిజైన్, MBA ఇంటీరియర్ డిజైన్, మాస్టర్స్ ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైన్, పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇంటీరియర్ డిజైన్ కోర్సెస్ ఉంటాయన్నమాట. అంటే BDS, BA, BSc డిప్లొమా ఇంటీరియర్ అయిన UG లెవెల్లో అయిపోయినా మాస్టర్స్కి వచ్చేసరికి మాస్టర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంటీరియర్ డిజైన్, MDS మాస్టర్స్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, మాస్టర్స్ డిజైన్ ఉంటుంది. దీంట్లో కూడా సైన్స్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ కోర్స్ ఉంటుంది. అంటే మనము క్రియేట్ చేయాలన్నమాట, మనమే డిజైన్ క్రియేట్ చేయడం అన్నమాట. మాస్టర్స్ ఆఫ్ సైన్స్ అంటే మనమే స్పేస్ని బట్టి మనకు అక్కడ ఉన్న దాన్ని బట్టి కొన్ని ఆర్కిటెక్చర్ కూడా ఉంటుంది. ఏ కలర్కి ఏ కలర్ కాంబినేషన్, ఏది ఆ ఇంటికి ఏ కర్టన్ యూజ్ చేయాలి, ఆ కర్టన్ కలర్ ఏది ఉండాలి, మనకు ఫర్నిచర్ని బట్టి కర్టన్ యూజ్ చేయడము, మ్యాట్లు, ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఉన్న దానికి ఏది సూట్ అవుతుంది అనేసి ఫ్యాన్ కలర్ కానీ, మన మ్యాట్స్ కానీ, మన టేబుల్స్ కానీ, ఎవ్రీథింగ్ ఏ దానికి ఏది సూటబుల్ అవుతుంది, ఏ కలర్ సెట్ అవుతుంది అనేసి దాన్ని మనమే క్రియేట్ చేయాలి, మనమే కొత్తవి క్రియేటివిటీ చేయాలి. టైప్స్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సెస్ మాస్టర్స్లో: మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాస్టర్స్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్, మాస్టర్స్ ఆఫ్ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్, మాస్టర్స్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్, మాస్టర్స్ ఇన్ ప్రోడక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైన్, మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ ఇంటీరియర్ డిజైన్, మాస్టర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ డిజైనర్.
ఇది వచ్చేసి మనకు పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కోర్సులలో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సెస్ అనమాట. అంటే ఇన్ని ఉంటాయి చూడండి మనకు మాస్టర్స్, ఓన్లీ మాస్టర్ MBA MSc అనుకుంటారు, అదే కాకుండా ఇది కూడా ఉంటుంది అనేసి. అంటే ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేస్తే మనకు ఫ్యూచర్ అనేది చాలా బాగా ఉంటుంది. ఆ ఫ్యూచర్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్ హోల్డ్ మచ్ ప్రమోజ్ అండ్ పొటెన్షియల్. అంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మనకు అబ్రాడ్లలో కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎక్కడ సైడ్ ఉంటాయి చూద్దాం. టాప్ 10 బెస్ట్ కంట్రీస్ ఫర్ ఇంటీరియర్ డిజైనింగ్ జాబ్స్. యునైటెడ్ స్టేట్స్, యూఎస్ఏలో ఉంటాయి, స్విట్జర్లాండ్లో ఉంటాయి. మనకు కెరియర్ ఆప్షన్స్ అనమాట. కెనడాలో ఉంటాయి, సౌదీ అరేబియాలో ఉంటాయి, నెక్స్ట్ రష్యా, స్పానిష్, న్యూజిలాండ్. ఇవన్నీ వచ్చేసి ఇంటీరియర్ డిజైనింగ్ క్వార్టర్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఎర్న్ lucrative salary as the country ఈజ్ హోమ్ టు సమ్ ఆఫ్ ది వెల్త్నెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. మనకు అక్కడ పోతే USA, కెనడా, రష్యా, స్పాన్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అనేసి నా వాళ్ళ ఫ్రెండ్ చేసి అక్కడ వెళ్ళిందనమాట. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేసి ఇక్కడ కొన్ని 2 years జాబ్ చేసి హైదరాబాద్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్స్ చేసి తర్వాత MSc అనేసి అక్కడ వెళ్ళి అక్కడనే సెటిల్ అయింది. చాలా శాలరీ అయితే చాలా బాగుంది అనేసి చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా కూడా ఉంటుందా అని నాకు అప్పుడు తెలిసింది, నేను డీటెయిల్గా తెలుసుకున్నా. ఇది వచ్చేసి టుడే ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సెస్ కెరియర్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేసి. మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో వచ్చి మాట్లాడుకుందాం. ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.